ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బెంగళూరులో అతుల్ సుభాష్ ఏ 34 ఇయర్ ఓల్డ్ టెకీ డిసెంబర్ 9th రోజు 24 పేజెస్ సూసైడ్ నోట్ 90 minutes వీడియో రిలీజ్ చేసి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఓకే, అండ్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఓకే, టాపిక్లోకి వెళ్ళే ముందు ఏంటిదంటే, అతుల్ సుభాష్ ఎవరైతే 34 ఇయర్ ఓల్డ్ టెకీ ఎవరైతే ఉన్నారో నికితా సింగానియా అనే ఒక లేడీని ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకొని దాని తర్వాత వాళ్ళకి ఒక బాబు అనే పుట్టాడు వాళ్ళ ఒక మ్యారేజ్ లైఫ్లో. ఓకే, అక్కడ ఏమైంది అని అంటే సమ్ డిస్ప్యూట్స్ వల్ల వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి డివోర్స్ కోసం వాళ్ళు అప్లై చేశారు. డివోర్స్ కోసం అప్లై చేస్తే ఫస్ట్ ఇనీషియల్గా 1 crore అనేది డిమాండ్ చేశాడు. ఇనీషియల్గా ఆమె 1 crore అనేది డిమాండ్ చేసింది. లేటర్ మెల్లగా ఆ కోర్టులో నాకు 1 crore కాదు 3 crores కావాలి అని డిమాండ్ చేసింది. సో ఇవన్నీ డిమాండ్స్తో పాటు ఆయన యొక్క మెంటల్ హెల్త్ ఎంత డిస్టర్బ్ అయ్యిందో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్లో అంటే 24 పేజీల్లో ఒక్కొక్క పేజీలో అసలు ఎక్కడి నుండి ఏంటిది ఫస్ట్ టు ఎండ్ లాస్ట్ వరకు అంటే ఆయన లైఫ్ ఎలా సూసైడ్ చేసుకున్నాడు అనే దాని గురించి ప్రతి ఒక్కటి ఆయన వీడియోలో మరియు మన ఏదైతే పేజెస్ ఉన్నాయో ఆ పేజెస్లో నోట్ చేసి చనిపోయాడు అనమాట. ఇంకోటి ఏంటిదంటే అతుల్ ఇక్కడ ఆయన కేసెసే కాదు, ఇంకోటి ఫాల్స్ ఎలిగేషన్ వాళ్ళ వైఫ్ ఏమనేసింది అంటే ఈయన వల్లనే వాళ్ళ ఫాదర్ హార్ట్ అటాక్తో చనిపోయారు అని చెప్పి ఒక ఫాల్స్ ఎలిగేషన్ కేసు కూడా పెట్టింది. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఆ యొక్క ఎలిగేషన్స్ అని తప్పు అని కూడా కోర్టులో ప్రూవ్ అయింది. షాకింగ్ నిజం ఏంటిదంటే వాళ్ళ జాన్పూర్ కోర్టులో ఏదైతే కోర్టులో వీళ్ళ కేసు అనేది నడుస్తుందో ఆ కోర్టులో ఫస్ట్ అలిమోనీ అనేది 1 crore అనేది వాళ్ళ వైఫ్ డిమాండ్ చేసింది. 1 crore అని డిమాండ్ చేసిన తర్వాత 3 crore, దాని తర్వాత ఫస్ట్ 1 crore, దాని తర్వాత 3 crore అనేది. అక్కడ పెయిన్ఫుల్ ఏంటిదంటే కోర్టులో జడ్జ్ ఏమన్నారంటే 3 కోట్లు డిమాండ్ చేసింది కదా, మరి 3 కోట్లు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి డిమాండ్ చేసింది అని చెప్పి అన్నదనమాట. సో అక్కడ ఇంకా ఈ అతులు ఎవరైతే ఉన్నారో ఇంకా మెంటల్లీ డిగ్రేడ్ అయిపోయాడు అనమాట. ఫస్టే ఆల్రెడీ 1 crore, ఇంకా మళ్ళీ ఎవ్రీ మంత్ కొంచెం మనీ ఇస్తుంటే మళ్ళీ ఫస్ట్ 1 crore డిమాండ్ చేయడమే కాకుండా డివోర్స్ ఫీవర్ కోసం మళ్ళీ 3 crore అనేసరికి ఆయనకి కనీసం జస్టిస్ దొరకట్లేదు అని అక్కడ కూడా చాలా డిగ్రేడ్ అయిపోయి డౌన్ఫాల్ అంటే మొత్తం ఇంకా అసలు ఏం లేదు అతుల్. ఇంకోటి ఏంటిదంటే ఏవైతే లాస్ట్ డేస్ ఉన్నాయో సో ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాడు అనమాట ఆయన సూసైడ్ని. డెత్ని ఆయన ఎంత ప్రాపర్గా సూసైడ్ చేసుకున్నాడు అంటే చెక్ లిస్ట్, ఎవరెవరికి ఎంతెంత మనీ కట్టేది ఉంది, కోర్ట్ లాయర్స్కి ఎంత మనీ కట్టేది ఉంది, ఎక్కడెక్కడ ఆయన కంపెనీకి సంబంధించిన మన కంప్యూటర్ ల్యాప్టాప్స్ కానీ ప్రతి ఒక్కటి సబ్మిట్ చేయడం, ఎక్కడ ఒక్కరికి కూడా ₹1 అప్పు అనేది లేకుండా ప్రతి ఒక్కటి ప్లాన్డ్ చేసుకొని ఆ 24 పేజెస్ రాసుకొని స్టెప్ బై స్టెప్ రాసుకొని 90 minutes వీడియో రిలీజ్ చేసి ఆ చెక్ లిస్ట్లో ఉన్న అన్ని కంప్లీట్ చేసి ఆయన ఏం చేశాడంటే ఆ వీడియోని మరియు ఆ 24 పేజెస్ డాక్యుమెంట్ని ఎన్జిఓకి పంపాడు. ఎన్జిఓకి పంపిందంగానే ఎన్జిఓ ఏం చేసిందంటే ఒక ఎన్జిఓ పంపితే ఆ ఎన్జిఓ పోలీస్ వాళ్ళని అలర్ట్ చేసి అడ్రస్ ఇచ్చేసరికి పోలీస్ వాళ్ళు వెళ్ళి ఆ బెంగళూరులో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అప్పటికి హీఈస్ నో మోర్, ఆయన చనిపోయాడు అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అతుల్ స్టోరీ ఏదైతే ఉందో ఇది మొత్తం ఇండియాని షేక్ చేస్తున్న స్టోరీ. ఎందుకంటే ఇది మొత్తం ఆ యొక్క లీగల్ సిస్టమ్నే క్వశ్చన్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఎంత ఎమోషనల్గా గోత్రూ అయ్యాడు, ఎంత పెయిన్ఫుల్గా ఉన్నాడు. ఆయనకి లీగల్ సిస్టమ్ ఏదైతుందో లీగల్ సెల్ నుండి కూడా ఒక హెల్ప్ రాలేదు. సో ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి ఎవరైతే ఉన్నారో ఆయనకి అతుల్కి జస్టిస్ జరగాలి అని ఆయన చనిపోయాడు అనమాట. సో ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు వెళ్ళారో ఆయన ఒక ప్లై కార్డ్ పట్టుకొని చనిపోయాడు అనమాట. ప్లై కార్డ్ ఏంటిదంటే జస్టిస్ ఈజ్ డ్యూ అని అంటే ఆయన ఏంటంటే ఇంకోటి ఏం చెప్పాడంటే ఆయన యొక్క ఒక పేజ్లో ఏం చెప్పాడంటే నా అస్థికలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే డివోర్స్ తీసుకున్న వైఫ్ ఉన్నారో ఆమెకి కేసు పడకపోతే లీగల్గా నా అస్థికలు కలపడానికి వీలు లేదు అని క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. ఇది ఏదైతే ఉందో ఈ స్టోరీ ఇంకా ఈ వీడియో మనం చూసుకుంటే లాస్ట్ 10 days వైరల్ అయ్యి మొత్తం ఇండియా మొత్తం చదివింది. అండ్ అందులోనే ఇప్పుడు ఈరోజు
వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డివోర్స్డ్ వైఫ్ ఆమెని అరెస్ట్ చేశారు. ఇంకా వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడిని, ఇంకా వాళ్ళ మదర్ని ఎవరైతే ఈయనని హరాస్ చేసి చంపేశారో ఆయనని అరెస్ట్ చేసి ఇప్పుడైతే లీగల్ సెల్లో మొత్తం లీగల్ టీం అనేది యాక్షన్ తీసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉంటారో, నేనైతే ఒకటి అంటే నాకు అనిపించింది ఏంటంటే దేర్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్. మన ఫ్రెండ్స్ ద్వారా కానీ, మన ఫ్యామిలీ ద్వారా కానీ, మనం ఎవరిదో ఒకరి అట్లాంటి టైంలో మనకి హ్యాండ్ ఇచ్చే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. మనం హ్యాండ్ కోసం సీక్ చేసి మనం హెల్ప్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ నుండి బయటపడవచ్చు. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఇది జస్ట్ క్వశ్చన్ టు లీగల్ సిస్టమ్స్. ఇంకా మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని? అసలు మీ కమెంట్స్ ఏంది? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీ కమెంట్స్కి నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. ఓకే. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.